హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్లో ఏంటి అంటే మార్నింగ్ వచ్చేసి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాం కదా. సో ఈవినింగ్ వచ్చేసి మేడం దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎందుకు మేడం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయలేదో ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి నా వీడియో అనేది షేర్ అవుతుంది. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. సో యాక్చువల్గా వచ్చేసి మేము సెకండ్ రోజు హాస్పిటల్కి వెళ్ళొద్దు అనేసి అనుకున్నాం కదా, కానీ సెకండ్ రోజే వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే సెకండ్ రోజు మార్నింగ్ లేచేసరికి నాకైతే ఫుల్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. సో ఏం చేయాలి ఏంటి అస్సలు అర్థం అవ్వట్లేదు. అవి ఏం పెయిన్సో కూడా తెలుస్తలేదు. ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పానమాట. ఇంకా కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను. ఆ పెయిన్స్ని నేను భరించలేక సేమ్ కాంట్రాక్షన్స్ ఎట్లా వస్తాయి అట్లనే వస్తున్నాయి అనమాట. ఆగి 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 వస్తున్నాయి. సో ఏం పెయిన్స్ అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారు, ఆల్రెడీ ఆల్మోస్ట్ 8th మంత్ ఎండింగ్కి వచ్చేసినాం కదా, ఇవి ఏం పెయిన్సో తెలీదు, మేడం దగ్గరికి వెళ్ళి చూయించుకుందాము, దాన్ని బట్టి మనం ఏదో ఒక డిసైడ్ అవ్వచ్చు కదా అనేసి ఇంకా మా హస్బెండ్ అన్నారనమాట. సో నేనేమన్నానంటే మేడం దగ్గరికి వెళ్తే ఇప్పుడు వచ్చేసి మనల్ని ఎంఆర్ఐ స్కాన్ గురించి అయితే అడుగుతారు, మనమైతే చేయించలేదు. సో ఫస్ట్ ఇది చేయించుకొని రిపోర్ట్స్ వచ్చినా రాకపోయినా మేడం దగ్గరికి అయితే వెళ్దాము, చేయించాం కానీ ఇంకా రిపోర్ట్స్ రాలేదు అనేసి అయితే చెప్దాము మేడంకి. సో ఫస్ట్ ఇక్కడికైతే వెళ్దాము అని చెప్పేసి ఎంఆర్ఐ స్కాన్కి అయితే వెళ్ళాం అనమాట. సో ఎంఆర్ఐ స్కాన్ మేము ఒక 1 hour 2 hours అయిపోతుంది అనుకున్నాం, కానీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అవ్వకుండా ఉంటుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇంకా అట్లా అయితే జరిగింది. ఇంకా ఇంటి దగ్గర అయితే ఇంకా లేచిన స్లోగా ఫ్రెష్ అప్ అయితే అయినా అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేసుకునే ఓపిక లేదు. ఇంకా మా హస్బెండ్ నన్ను వదిలేసి బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చే స్టేజ్లో కూడా లేరనమాట. సో అందుకని టీ అయితే తాగాల్సి వచ్చింది. నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళే ముందు టీ తాగకూడదు అనేసి, కానీ నేను టీ తాగేసి వెళ్ళిన అనమాట. ఎందుకు అంటే ఇదే రీజన్ అనమాట. అది ఏం తినకుండా వెళ్తే ఇబ్బంది అవుతుంది, అట్లీస్ట్ టీ అన్న తాగితే కొంచెము ఏమంటారు హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా టీ అయితే తాగేసి స్లోగా అయితే బయలుదేరినాం అనమాట. బయలుదేరితే ఇంకా అక్కడ వచ్చేసి మాకు అంత టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ 6:37కి అయితే ఎంఆర్ఐ స్కాన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రిపోర్ట్స్ అయితే 24 hours పడతాయి అని చెప్పారు. కానీ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ వచ్చేసి 24 hours పడతాయి అనమాట. కానీ ఆ రోజు అయితే మాకు ఫిలిం ఇచ్చారు, ఇంకా సీడీ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి రిపోర్ట్స్ ఇస్తాము అనేసి చెప్పారు. సో సరే అనేసి ఇంకా ఫిలిము ఆ సీడీ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మేడం దగ్గరకు వచ్చేసరికి 7:38 అయింది. సో అక్కడ కూడా చాలా ఓపీ ఉన్నారనమాట. సో ఇంకా ఇట్లా చెప్పినాము, ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి ఎమర్జెన్సీ అనేసి చెప్తే సరేలే అని చెప్పేసి ఎమర్జెన్సీ కింద మమ్మల్ని లోపలికి అయితే పంపించారు. ఇంకా మేడం తోటి అయితే మాట్లాడినాము, ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి మేడం, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇవి ఏం పెయిన్స్ కూడా నాకు అసలు అర్థం అవ్వట్లేదు, చాలా అంటే చాలా సివియర్గా వస్తున్నాయి అనేసి అయితే చెప్పానమాట. సో మేడం ఏమన్నారు అంటే, ఇంత పెయిన్స్ వస్తున్నాయి అంటున్నావు కదా, సో అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను, ఒక నైట్ మొత్తం హాస్పిటల్లోనే ఉండు అనేసి అయితే చెప్పారనమాట. మేడం అట్లా చెప్పేసరికి సరే అనేసి అనుకున్నాను. ఇంకా దాంతో పాటు ఏం చెప్పారు అంటే, మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా 35 to 36 వీక్స్కి అయితే డెలివరీ చేద్దాము అనేసి, ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ అవుతే, సో ఎట్లా స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాలి కాబట్టి నీకు ఇందులోనే ఇచ్చేస్తాను, దీంట్లోనే ఇచ్చేయడం వల్ల ఏంటి అంటే 2 ఒకటేసారి కంప్లీట్ అయిపోతాయి అనేసి చెప్పారనమాట. సో సరేలే అని చెప్పేసి మా హస్బెండ్ బయట ఉన్నారనమాట యాపిల్ పట్టుకొని. మా హస్బెండ్ వచ్చేసి బయట ఉన్నారనమాట. సో తనతో డిస్కస్ చేసి వచ్చి చెప్తాను అనేసి చెప్పానమాట మేడంకి. ఇంకా బయటకి అయితే వచ్చేసిన, ఇంకా మా హస్బెండ్ తోటి అయితే చెప్పిన అనమాట. సో ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి అంటే మేడం నైట్ అంతా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను అనేసి అంటున్నారు, అండ్ దీంతో పాటే స్టెరాయిడ్స్ కూడా ఇచ్చేస్తారంట, 2 ఒకటేసారి అయిపోతాయి మనకి అనేసి చెప్పానమాట. సో సరేలే నేను కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి ఇంకా యాపిల్ అయితే నాకు ఇచ్చి మేడం దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడేసి వచ్చారనమాట. సో మాట్లాడేసి వచ్చిన తర్వాత ఇంకా అడ్మిట్ అవుతాము అనేసి చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడు పెయిన్స్ ఒకటి నేను భరించలేకపోతున్నా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అడ్మిట్ అవ్వకపోయినా ఒకవేళ స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తే అప్పుడైనా నేను అడ్మిట్ అవ్వాల్సింది, ఎందుకంటే స్టెరాయిడ్స్ ఇస్తే కూడా అబ్జర్వేషన్లో అయితే పెట్టుకుంటారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎట్లా రెండు ఒకటేసారి చేస్తా అంటున్నారు కదా, 2 ఒకటేసారి పని అయిపోతుంది మనకు, మళ్ళీ అడ్మిట్ అయ్యే పని లేకుండా ఒకటేసారి అయిపోతుంది కదా, మనకు పెయిన్స్ తక్కువ అయిపోతుంది, ఇటు స్టెరాయిడ్స్ తీసుకున్నా కూడా మనకు డెలివరీ ఎప్పుడు చేసినా టెన్షన్ అనేది ఉండదు కదా. సో సరే అనేసి ఇంకా ఒప్పుకున్నాం అనమాట. సో ఒప్పుకొని ఇంకా మేడంకి అయితే చెప్పినాము, సరే మేడం ఇట్లా అడ్మిట్ అవుతాము అనేసి చెప్పినాం అనమాట.
మరి నువ్వు ఎట్లా పెయిన్స్ భరించలేకపోతున్నావు కదా, అడ్మిట్ అయిపో. ఎందుకు అంటే మళ్ళీ ఎట్లా స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా అబ్జర్వేషన్లో పెట్టుకుంటారో అప్పుడైనా అడ్మిట్ అవ్వాల్సిందే కదా, రెండు ఒకటేసారి పని అయిపోతుంది. సో అడ్మిట్ అయిపో, నీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది, నువ్వు మంచిగా అయ్యి వస్తావు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ డెలివరీ అయినా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, స్టెరాయిడ్స్ తీసుకొని ఉంటాం కాబట్టి. సో ఏం కాదు, అడ్మిట్ అవ్వు అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా అన్నారనమాట. ఓకే అని చెప్పాము. సో ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి, సరే మేడం అడ్మిట్ అవుతాము, మేము మార్నింగ్ నుంచి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళేసి వచ్చాము, ఇప్పుడే ఎంఆర్ఐ స్కాన్ కంప్లీట్ అయిపోయింది, సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ అడ్మిట్ అవుతాము అనేసి చెప్పామన్నమాట. ఓకే అన్నారు. సో ఇంక ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. అప్పటికి మా అమ్మ వచ్చున్నారనమాట. పాపం మా అమ్మ బయటనే ఉంది, మేము లాక్ వేసుకొని వెళ్ళాం అనమాట. సో మా అమ్మ వస్తుందని నాకు తెలీదు, మా హస్బెండ్ ఆల్రెడీ కాల్ చేసి చెప్పారంట రమ్మని. సో ఇంకా ఆమె పని దగ్గర నుంచి అయితే వచ్చింది, బయటనే వెయిట్ చేస్తూ ఉందన్నమాట మా కోసము. ఇంకా మేము 8:30కి వచ్చినాము. మేము రాగానే ఇంకా మాకు అన్నం కూర అయితే మా అమ్మ వండింది. ఇంకా నేను మార్నింగ్ నుంచి హాస్పిటల్ డ్రెస్లో ఉన్నాను కదా, సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. యాపిని కూడా ఫ్రెష్ అప్ చేసేసిన. ఇంకా తినేసి 10-10:30కి అట్లా హాస్పిటల్కి అయితే బయలుదేరినాం అనమాట. సో ఇంకా హాస్పిటల్లో ఏమైంది ఏంటి అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుకైతే ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.